H1B వీసాదారులకు మరో షాక్ ఇచ్చింది ట్రంప్ సర్కార్. రెన్యువల్ కోసం భారత్కు వచ్చినటువంటి వాళ్లకు ఇంటర్వ్యూ అపాయింట్మెంట్లను వచ్చే ఏడాదికి వాయిదా వేసింది. సోషల్ మీడియా వెట్టింగ్ ను సాకుగా చూపించి ఇంటర్వ్యూలను వాయిదా వేసింది అగ్రరాజ్యం. దీంతో H1B వీసాల రెన్యువల్ కోసం భారత్కు వచ్చినటువంటి వాళ్లు ఇక్కడే చిక్కుకుపోయారు. ప్రస్తుతం వీరంతా ఇప్పుడు రిమోట్ మోడ్ లో వర్క్ ఫ్రం హోం పనిచేస్తున్నారు. అయితే ఇలా రిమోట్ వర్క్ చేస్తున్న వాళ్లకు కూడా సమస్యలు తప్పడలేదు. ఎక్కువ కాలం భారత్లోనే ఉండిపోతే తిరిగి అమెరికాకు రావడం, తిరిగి ఉద్యోగాల్లో చేరడం కష్టంగా మారుతుందని అమెరికా ఇమ్మిగ్రేషన్ అటార్నీ డేవిడ్ శాంటియాగో హెచ్చరించారు. భారత్లో నెలల తరబడి రిమోట్ వర్క్ చేయడం H1B నిబంధనలకు విరుద్ధమంటున్నారు ఆయన. ఇలాంటి పరిస్థితుల్లో వీసా అపాయింట్మెంట్ షెడ్యూల్ మార్పు అభ్యర్థుల చేతిలో ఉండదని అంటున్నారు న్యాయ నిపుణులు. రిమోట్ వర్క్ ఇచ్చినటువంటి కంపెనీల నుంచి రాతపూర్వకంగా అఫిడవిట్లు తీసుకోవడమే దీనికి పరిష్కారం అంటున్నారు. అమెరికాకు తిరిగి వెళ్లే సమయంలో సరిహద్దు అధికారులకు వాటిని అందజేయాల్సి ఉంటుంది. అలాగే స్టాంపింగ్ జరిగే వరకు కూడా పని చేయకుండా ఆపేయడం, అన్పెయిడ్ లీవ్ తీసుకోవడం కూడా ప్రత్యామ్నాయ మార్గాలంటున్నారు న్యాయ నిపుణులు. H1B వీసాదారులకు మరొక షాక్ ఇచ్చింది ట్రంప్ సర్కార్. రెన్యువల్ కోసం భారత్కు వచ్చినటువంటి వాళ్లకు ఇంటర్వ్యూ అపాయింట్మెంట్లను వచ్చే ఏడాదికి వాయిదా వేసింది. సోషల్ మీడియా వెట్టింగ్ ను సాకుగా చూపి ఇంటర్వ్యూలను వాయిదా వేసింది అగ్రరాజ్యం. దీంతో H1B వీసాల రెన్యువల్ కోసం భారత్కు వచ్చినటువంటి వాళ్లు ఇక్కడే చిక్కుపోయారు. ప్రస్తుతం వీరంతా ఇప్పుడు రిమోట్ మోడ్ లో వర్క్ ఫ్రం హోం పనిచేస్తున్నారు. అయితే ఇలా రిమోట్ వర్క్ చేస్తున్న వాళ్లకు కూడా సమస్యలు తప్పడం లేదు. ఎక్కువ కాలం భారత్లోనే ఉండిపోతే తిరిగి అమెరికాకు రావడం, తిరిగి ఉద్యోగాల్లో చేరడం కష్టంగా మారుతుందని అమెరికా ఇమ్మిగ్రేషన్ అటార్నీ డేవిడ్ శాంటియాగో హెచ్చరించారు. భారత్లో నెలల తరబడి రిమోట్ వర్క్ చేయడం H1B నిబంధనలకు విరుద్ధమని చెప్తున్నారాయన.